ఏంటి ఇక్కడికొచ్చావు అని చంచలమ్మ సింధూరానే అంటూ ఉంటుంది. సింధూర అయితే అత్తమ్మ నన్ను మా ఆయన దూరంగా తీసుకెళ్ళిపోతాను అంటున్నాడు, నీకు దూరంగా తీసుకెళ్ళిపోతున్నా అంటున్నాడు, ఒకసారి చెప్పండి అత్తమ్మ, నేను నీ దగ్గరే ఉంటాను, నేను దూరంగా వెళ్ళను, మా ఆయన నన్ను దూరంగా తీసుకెళ్ళిపోతాను అంటున్నాడు అని చెప్పేసి సింధూర అయితే చాలా కంగారుగా చంచలమ్మ దగ్గరికి వస్తూ ఉంటుంది. నీ దగ్గరే ఉంటాను అత్తమ్మ, ఏదవ్వని నేను నీ దగ్గరే ఉంటాను, నిన్ను విడిచి నేను ఎక్కడికి వెళ్ళను అత్తమ్మ, నువ్వు మా ఆయనకు ఒక మాట చెప్పు అని చెప్పేసి సింధూర అయితే వేడుకుంటూ ఉంటుంది. ఇక చంచలమ్మ అయితే అలా వింటూ ఉంటుంది. ఇక ఇక్కడేం చేస్తున్నారు అమ్మాయి గారు, పదండి అని చెప్పేసి చంటి అయితే సింధూర దగ్గరికి వచ్చి పదండి మనం వెళ్ళాలి అని అయితే అంటూ ఉంటాడు. అలా అనేసరికి షాక్ అవుతూ ఉంటుంది సింధూర. ఇక మాట్లాడడానికి అయితే రెడీ అవుతూ ఉంటుంది. అలా రెడీ అవుతూ అత్తమ్మ సత్యవతి అత్తయ్యకి కూడా చెప్పాను ఇక్కడ ఉండడం ఇష్టమే అన్నది, కానీ మీరు ఒక మాట చెప్తే బాగుంటుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది సింధూర. అసలు మీ మాట ఆవిడ కూడా వింటుంది కదా, ఒకసారి చెప్పండి అత్తమ్మ అని చెప్పేసి అయితే సింధూర చంచలంతో అంటూ ఉంటుంది. మీరైనా అలా వాళ్ళ అమ్మ మాట ఆయన వింటాడు కాబట్టి మీరు చెప్తే వింటారేమో అనేదో అంటూ ఉంటుంది. వాళ్ళ అమ్మ చెప్పినట్లుగా అనేసరికి అసలు సత్యవతి చెప్పడం ఏంటి, వీడు వినడం ఏంటి, అసలు సత్యవతి వీళ్ళ అమ్మ అయితేనే కదా, వీళ్ళ అమ్మలా వీడెందుకు ఫీల్ అవుతున్నాడు, సత్యవతి అసలు వీళ్ళ అమ్మే కాదు అని చంచలమ్మ చాలా గట్టిగా అంటూ ఉంటుంది. అలా సింధూరని తీసుకెళ్తున్న చంటి అయితే షాక్ అవుతూ ఉంటాడు. ఏంటి సత్యవతి మా అమ్మ కాదా అని చెప్పైతే షాక్ అవుతూ ఉంటాడు. ఇక సింధూర కూడా షాక్ అవుతూ ఉంటుంది. ఇక చంచలమ్మ అయితే అవును సత్యవతి మీ అమ్మే కాదు అని చెప్పేసి అయితే గట్టిగా అంటూ ఉంటుంది. ఇక సత్యవతి అమ్మ అయితే సింధూర చంచలమ్మ దగ్గరకు వచ్చి చంటి నా బిడ్డ కాదు దొరికిన బిడ్డ అని అయితే చెప్తూ ఉంటుంది. ఆ మాటలకి షాక్ అవుతూ ఉంటుంది చంచలమ్మ. ఇక అవును సత్యవతి కన్న బిడ్డ చంటి కాదు, సత్యవతి పెంచుకున్న బిడ్డ చంటి అని అయితే గట్టిగా అంటూ ఉంటుంది. ఆ మాటలకి చంటి షాక్ అయ్యి అలా చూస్తాడు.